దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించిన విధానంను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యము మరి చెప్పాలని ప్రయత్నపడుచుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని అర్థం చేసుకొని మా బ్రతుకులో అనుసరించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము పిల్లరా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈరోజు మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనడానికి కూడి ఉన్న మనము, సంఘంగా సమాజంగా కూడుకున్న మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు మరి సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు అంశము రక్షణ పొందుటకు ఏ వాక్యమును వినాలి. పిల్లారా, మనము రక్షణ పొందుటకు ఏ వాక్యం వినాలి? మరి మనం ఆలోచన చేస్తే పిల్లారా, బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఏ నిబంధనలో వాక్యం వింటే మనము రక్షణ పొందుతాము అనేది మనం ఆలోచన చేస్తే పిల్లారా, మరి మనం ఆలోచన చేద్దాం పిల్లారా. మరి దేవుడు ఆదామును మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను. మరి ఆదాములో నుండి ఎముకను తీసి నారి చేసి వీరిరువురిని ఆశీర్వదించి ఏం చేశాడు? ఏదైనా తోటలో పెట్టి, ఏదైనా తోటలో మరి అన్ని ఫలములు తినవచ్చు, ఈ తోటలో ఉన్న మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు అనే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారులుగా మరి దేవుని కుమారులుగా దేవుని ఇంటివారుగా ఉన్నారు. మరి పిల్లారా, ఎప్పుడైతే ఎందుకు ఆజ్ఞించాడు? మరి ఆదామును మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మలోని చేసిన ఆ మేడ్ బై గాడ్, దేవుడు ఆదామును చేసిన మట్టి బొమ్మను చేసినప్పుడు ఆ శరీరంలో మరి పాప స్వభావం ఉన్నది. అందుకోసమే ఆదామును మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను. మరి ఏదైనా తోటలో పెట్టి ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే, శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి ఆజ్ఞను అతిక్రమిస్తాడని తెలిసి కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆజ్ఞను దేవుడు హృదయంలో ఉంచుకున్నంత వరకు దేవుని మాటకు లోబడ్డాడు. చల్లపూట దేవునితో, సాయంకాలము దేవునితో సావాసం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే సాతాను ప్రవేశించాడో మరి అవ్వను మోసపరిచి వారిరువురు అపరాధంలో పడ్డారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చింది మరణం. దేనికి? ఆత్మమరణము. దేవుని నుండి ఎడబాటు కలిగింది పిల్లరా. ఆ ఎడబాటు కలిగిన విధానమును బట్టి మనం ఆలోచన చేస్తే చూడండి పిల్లరా, దేవుడు మరి గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. మరి జగత్తి పునాది వేయబడక మునుపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడని? దేవునికి ఒక సంకల్పము. ఆ సంకల్పం ఏంటంటే, మరి నాకు అనేక మంది కుమారులు కావాలి, ఆ పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, నా కృపా మహిమకు కీర్తి కలుగజేయాలని జగత్తి పునాది వేయబడక మునుపే మనలందరినీ క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అందుకోసమే దేవుని మాటను, దేవుని సంకల్పమును బట్టి
చూడు, అనేక మంది కుమారులు కావాలి కాబట్టి ఏం చేశాడు? అబ్రాహామునకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? చూడండి పిల్లలా, మరి అబ్రాహాంకి ఇచ్చిన ఆశీర్వాదము ఏంటి? ఆ వాగ్దానం ఏంటి అంటే, మరి అన్ని జనులు అందరూ ఆశీర్వదింపబడుదురు. ఆశీర్వాదం అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం పిల్లారా, శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు పిల్లారా. చూడండి పిల్లారా, దేవుడు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. వారికి ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించే నీతిమంతులైతారు, అతిక్రమించే శాపగ్రస్తులైతారు. చూడండి పిల్లారా, మరి ధర్మశాస్త్రం వారు అనుసరించారా, అతిక్రమించారంటే అనుసరించలేదు, అతిక్రమించారు. మరి ఒకనాడు దేవుడు లేడని అన్ని జనులు కూడా వారికి కూడా స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్రం అనుసరించే నీతిమంతులైతారు. వారిరువురు ధర్మశాస్త్రం అనుసరించలేరు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఏ ఒక్కరూ నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక మరి పాపము చేసినందున ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో నాలాంటి పాప శరీరాకారంతో ధరించి ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి ఏం చేశాడు? మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి కలిగిన ఆ రక్షణ వాక్యమును వినాలి. ఆ రక్షణ వాక్యం వినడం ద్వారా మనము రక్షింపబడతాము. మళ్ళీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా అప్పుడు మనము దేవుని కుమారులము. ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వం యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా ఆ కుమారత్వం పొందుకుంటాము. మనోనేత్రాలు వెలిగింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు దేవుని కుమారులము, దేవుని ఇంటివారము అయితాము పిల్లారా. అందుకోసమే ఈరోజు మన సంఘానికి వచ్చిన మనం చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. రక్షణ పొందుటకు ఏ వాక్యం వినాలి పిల్లారా? మనం ఆలోచన చేద్దాం పిల్లారా. మరి ఆ నిరీక్షణ, మనకు ఆ గొప్ప నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ కలిగి మనము సంఘంలో చేర్చబడ్డాము పిల్లారా. మరి మనం ఆలోచన, తాను చూస్తున్న దానికోసము ఎవడు నిరీక్షించును? ఇప్పుడు మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. రోమీలకు రాసిన పత్రిక లేఖనాలు చూస్తున్నాం పిల్లారా. రోమీలకు రాసిన పత్రిక 8:24 ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి పిల్లారా. ఇప్పుడు మనము ఎలా నిరీక్షణ కలిగి రక్షింపబడ్డాము? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారానే మరి ఆ దేవుని రాజ్యం చేరే గొప్ప భాగ్యము. అందుకోసమే మరి నిరీక్షణ కలిగి ఉన్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించునో? చూడండి పిల్లారా, తాను చూస్తున్న దాని కోసం ఎవడ నిరీక్షిస్తాడా? నిరీక్షించలేడు. మరి పిల్లారా, దేవుడు పితరులకు చేసిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం ఏంటి? అబ్రాహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరిని గురించి? యేసుక్రీస్తుని గురించి. అబ్రాహాంకు చూడండి పిల్లారా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాహాము దేవుని వాగ్దానమును, దేవుని మాటను బట్టి విశ్వసించాడు. ఆ అబ్రాహాం సంతానమైన యేసుక్రీస్తు రావాలి. అందుకోసమే పిల్లరా, అపొస్తల కార్యము 3వ అధ్యాయము 24-25 చాలా చక్కగా రాయబడ్డది. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహాంతో నీ సంతానము భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడి నేను చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. అంతేకాదు పిల్లారా, దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుటకు, మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. చూడండి పిల్లారా, ఆయనను యేసుక్రీస్తు వచ్చి ఆయన స్వజనుల యొద్దకు పంపించాడు, మీ యొద్దకు పంపించాడు పిల్లారా. ఎందుకు పంపించాడు? చూడండి పిల్లారా, యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి లేచి మరి ఆ పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది ఏమని ప్రకటించారు? రక్షణ సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసే మరి శక్తి ఏంటంటే సువార్తలో ఉంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో
పౌలు గారు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీక్ దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి పిల్లరా, సువార్త ఏంది? రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అంటే ఏంటి అనేది మనము బైబిల్ని అడిగితే చాలా చక్కగా చెప్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతును. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల సువార్త వలన రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడనను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త. అందుకోసమే రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడాలి. మనం అలా ముద్రింపబడ్డామా, లేకుంటే మనుషులు చెప్పిన విధానంను బట్టి, ఈరోజు ప్రకృతి సంబంధమైన విధానంను బట్టి, ప్రకృతి సంబంధమైన మాటలను బట్టి, మనుషుల సాక్ష్యాలను బట్టి మనం ఈరోజు సంఘంలో చేర్చబడ్డామా? చూడండి, సంఘంలో చేర్చబడ్డామా? మనం ఏ విశ్వాసం మీద మనం కట్టబడి సంఘంలో చేర్చబడ్డాము? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తము మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందామా? లేకుంటే మనుషుల సాక్ష్యం విని మనము సంఘంలో చేర్చబడ్డామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనల్ని మనమే ఆలోచన చేయాలి. ఏ వాక్యం వింటున్నామో, ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రను విని మనము ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు మరి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలు నేడు క్రైస్తవులు అనే వారికి ప్రకటిస్తున్న పరిస్థితి మన ముంగటే ఉన్నది పిల్లరా. అందుకోసమే పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుకు రావాలి. అలా నీవు సంఘంలో చేర్చబడితేనే నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు నీకు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. లేకుంటే బైబిల్ని చూపెడతారు. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలు చూపెట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఆ వచనాలు చూపించి ఉపమానాలు చెప్పి కాలం గడిపి వారో నరకానికి వెళ్తున్నారు. మరి మిమ్మల్ని కూడా నరకానికి తీసుకెళ్లే భయంకర పరిస్థితి నేడు సంఘంలో సాతాను ప్రవేశించాడు. వాడెప్పుడో డంపు చేశాడు. చూడు, ప్రకృతి సంబంధమైన సంగతులు చెప్పి బైబిల్ని చూపించి నిన్ను ఏదైతే చెప్పాలో అది చెప్పనీయకుండా, రక్షణ ఎందులో ఉంది? సువార్తలో ఉంది. ఆ సువార్తను చెప్పనీయకుండా, సువార్తను చెప్పనీయకుండా సాతాను అనేకులను మభ్యపెడుతున్నాడు. మభ్య పెడుతున్న ప్రకృతి సంబంధమైన సంగతులను విని సంఘంలో చేర్చబడ్డావా? మరి ఏది వాక్యం వింటే నువ్వు రక్షింపబడతావు? ఆ రక్షణ వాక్యం విని ఇకనైనా నువ్వు మరి కళ్ళు తెరుచుకొని మరి సంఘంలో చేర్చబడాలని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను. అందుకోసమే మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి యేసుక్రీస్తును? యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అండి. దేవుని కుమారుడు ఎలా అవుతాడండి? వాక్యం చూపించండి అండి అంటారు ఈరోజు పిల్లరా. చూడండి, దేవుని యొద్ద నుండి వచ్చాడు. నా సొంత సంగతులు కాదు, నేను దేవుని నుండి వచ్చాను, దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని సంగతులనే చెప్తున్నాను అంటే ఈరోజు దేవుని కుమారుడు అని బైబిల్లో ఎక్కడున్నదండి అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, వారెవరు? ప్రకృతి సంబంధమైన మనుషులు బైబిల్నే చూపెడుతున్నారు. చూడండి పిల్లరా, దైవములు ఎప్పుడైతామండి? దేవుని వాక్యం ఎవరికి వస్తున్నో వారే దైవములను అంటినని మీకు తెలియదా? చూడండి పిల్లరా, ఎంత గొప్ప సర్వసత్యాన్ని తెలుసుకోలేక అనేకులు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారని మనకు అర్థమవుతుంది పిల్లారా. అందుకోసమే రక్షణ పొందుటకు ఏ వాక్యం వినాలి? అపోస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? అందుకోసమే పిల్లారా, యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తును ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అండి, యేసుక్రీస్తు ప్రభు అండి, యేసుక్రీస్తు తిరిగి లేచాడండి.
యేసుక్రీస్తు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. అందుకోసమే ఆ వాక్యమే మీ హృదయంలో కార్యసిద్ధి కలగజేయునని లేఖనాలు చెప్తున్న పిల్లరా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డది, ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. అందుకోసమే ఆ వాక్యమే సువార్తను ప్రకటించాలి, ఆ సువార్తనే ప్రకటించాలి. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉన్నది అని మొదటి శతాబ్దంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు ఏం చేశారు? ఎన్నో ఆటంకాలు కలిగించారు. చూడండి పిల్లలు, అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 18వ వచనంలో మరి చూడండి పిల్లలు, మరి అపోస్తులను వారు ఎలా ఆటంకపరుస్తున్నారు. అప్పుడు అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 18వ వచనం, అప్పుడు వారిని పిలిచి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదని బోధింపకూడదని ఆ వారికి ఆజ్ఞాపించారు. ఎందుకు ఆజ్ఞాపించారు? యేసు నామములోనే ఉంది రక్షణ. ఆ రక్షణను గురించి మొదటి శతాబ్దంలో ప్రకటింపలేదు. ఈరోజు కూడా సంఘంలో చేర్చబడినామన్న ఒక భ్రమలే ఉన్నారు కానీ యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సంఘంలో ప్రకటించబడుతున్నదా? లేకుంటే ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్కి ఇచ్చిన ఆశీర్వాదాలు ప్రకటించే ఉపమానాలు చెప్పి కాలం గడుపుతున్న పరిస్థితి నేటి సంఘంలో ఉన్నది పిల్లరా. అందుకోసమే అపోస్తల కార్యము 5వ అధ్యాయం 28వ వచనం, ప్రధాన యాజకుడును వారిని చూసి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీద తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. చెప్పకూడదా అని ఆ రోజు అనేకులను ప్రేరేపించాడు. ఈరోజు సంఘంలోనే డంపు చేశాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి మనలో ఉన్నది. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు సిలువను గురించిన వార్తను ప్రకటిస్తున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనున్నాడు. చూడండి, ఈరోజు మాకు జ్ఞానం ఉన్నది, మేమే స్కాలర్స్ అనే వారిని గురించి జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మాకు బలమున్నది, మేమే పెద్దోళ్ళము అనే వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసేది ఉన్నది సువార్త పిల్లరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. సంఘంలో చేర్చబడిన వారిని గురించి మరి ప్రకటింపబడుతున్నది. సంఘంలో చేర్చబడిన వారు ఎలా చేర్చబడ్డారు? ఏ వాక్యం విన్నారు? రక్షణ వాక్యము, అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది. దానిని గురించి విన్నారా? విని రక్షింపబడ్డారా? లేకుంటే ప్రకృతి సంబంధమైన సంగతులు, ఈలోక సంబంధమైన సంగతులు, మనుషుల సాక్ష్యాలు విని సంఘంలో చేర్చబడ్డావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు సహోదరి సహోదరుడా? ఇకనైనా ఈ వాక్యాన్ని విని ఆలోచన చేయవలసినదిగా క్రీస్తు పక్షమును మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను పిల్లరా. తన శిలువ వలన ద్వేషమును సంహరించి, చూడండి ఆ శిలువ వలన ద్వేషమును సంహరించాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఏది మరి మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవుడు సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ధర్మశాస్త్రము ఇరువురిని మరి వేరుపరిచింది. వీరు దేవుడు లేనని అన్యజనులు, వీరు దేవుడు కలిగిన వారని వేరుపరిచింది. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేశాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను గురించి మరి అపొస్తలులు
పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. అపొస్తలుల కార్యం 5:30 మీరు మానున వేలాడవేసి సంహరించిన యేసు మన పితరుల దేవుడు లేపెను. మీరేం చేశారు? సిలువకి అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు. ఇదే సాక్షులం, మేము సాక్షులమని అపొస్తలులు ప్రకటించారు. అపొస్తలుల కార్యం 4:33 ఇది గాక అపొస్తలుడు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఏదైతే మరి వారు సిలువకు అప్పగించారో దేవుడు ఆయనను తిరిగి లేపాడని అపొస్తలులు మరి సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. అపొస్తలుల కార్యము 2:31-32 క్రీస్తు పాతాళములో విడబేయలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము సాక్షులము. అపొస్తలుల కార్యం 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి, గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అపొస్తలులు ఏందండి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, సువార్తను గురించి ప్రకటించడానికి సాక్షులు. అందుకోసమే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? ఆ రక్షణ వాక్యం వింటున్నామా? ఏ వాక్యం విని సంఘంలో చేర్చబడ్డాము? అపొస్తలుల కార్యము 4:10 మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు నామమును బట్టి వీడు స్వస్థత పొందెను, మీ ఎదుట నిలిచి ఉన్నాడు. అపొస్తలుల కార్యం 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించిన ఈ యేసును మీరు దుష్టుల చేతికి సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. అందుకోసమే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, పునరుద్ధానం గురించి మరి పునరుద్ధానం గురించి మనం ప్రకటించాలి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో? మృతులలో నుండి తిరిగి మృతులలో నుండి లేచుట వలన మరి పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడిన కాలంలో ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 1:5 యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించుకున్న కాలంలో ఉన్నాము. ఇప్పుడు మనము ఏ కాలంలో ఉన్నామండి? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడిన కాలంలో ఉన్నాము. యేసుక్రీస్తు ఎక్కడున్నాడండి? దేవుని పరలోకంలో దేవుని కుడిపార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఏ వాక్యాన్ని విని సంఘంలో చేర్చబడ్డాము? ఎందుకు మనకు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావట్లేదు? అందుకోసమే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైన నదియునైన నివాసము పరలోకమందున్నదని మనం ఎరుగుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనమే ఆలోచన చేసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1-2 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియునైన నివాసము పరలోకమందున్నదని మనం ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకొనను అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అందుకోసమే చూడండి, దీనిలో మూలుగుచున్నాము. పరలోకమందు మనకు ఒక నివాసం ఉన్నది. అది మరి పరలోకానికి వెళ్ళడానికి మనము ఇందులో మూలుగుచున్నామా? లేకుంటే ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని ఆస్వాదించాలని అనుభవించాలని ఊరిలోడుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనము మూలుగుచున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? రోమీయులకు రాసిన పత్రిక 8:23 అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నామా? అందుకోసమే యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలదని అపోస్తులు ప్రకటించారు. మరి మనము అలాంటి వాక్యం విని సంఘంలో చేర్చబడ్డామా? మనుషుల సాక్ష్యం విని సంఘంలో చేర్చబడ్డామా? సహోదరుడా, రక్షణ పొందుటకు ఏ వాక్యం వినాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యము 4:2
వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుట చూసి కలవరం వచ్చింది. ప్రారంభంలో కలవరపడ్డారు. అందుకోసమే దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును అని 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడ్డది. అందుకోసమే పౌలు గారు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని నిరీక్షణ కలిగి ఉన్నాను అంటున్నాడు. పిల్లరా, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని పెట్టతో సమానముగా ఎంచుకొనుచున్నాడు. చూడండి ఈ పౌలు గారు, చూడండి పౌలు గారికి అర్థమైపోయింది. అందుకోసమే ఆయన శ్రమలలో చూడండి ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని పెట్టతో సమానంగా ఎంచుచున్నాను. అందుకోసమే మృతుల పునరుద్ధానం గురించి పౌలు గారు మరి ప్రకటించుతున్న పరిస్థితి ఉన్నాడు. మరి అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము అపొస్తలుల కార్యము 23వ అధ్యాయము 6వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు. అతడు అలాగూ యేసుక్రీస్తు మా పౌలు గారు యేసుక్రీస్తుని గురించి మృతుల పునరుద్ధానం గురించి మరి ప్రకటిస్తున్నప్పుడు అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దుకయ్యులకు కలహము వచ్చినప్పుడు 2 సమూహాలుగా ఏర్పడ్డారు. ఏమని చూడండి పిల్లరా, 7వ వచనంలో 7-8 వచనాల్లో సద్దుకయ్యులు పునరుద్ధానము లేదని దేవదూత అయినను ఆత్మయైనను లేదని చెప్పుదురు కానీ పరిసయ్యులు 2 కలవని ఎంచుచున్నారు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషం మాకు కనబడలేదు, ఒక ఆత్మయైనను దేవదూతైనను అతనితో మాట్లాడి ఉండవచ్చని వారు తగులాడిరి. చూడండి, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి పునరుద్ధానం గురించి పౌలు గారు ప్రకటిస్తున్నాడు. సో మరి సువార్త ప్రకటిస్తున్నారు. ఇంకంతేకాదు అపొస్తలుల కార్యము 24వ అధ్యాయము 20వ వచనంలో, లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానం గురించి నేడు వారి ఎదుట విమర్శించుచున్నాను. అపొస్తలుల కార్యము 26వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడు ఆ విమర్శించబడుతున్నప్పుడు అగ్రిప్ప రాజు ఎదుట ఆయన మరి చెప్తున్నప్పుడు అందుకు అగ్రిప్ప, ఇంత సులువుగానూ క్రైస్తవుని చేస్తున్నావా అని పౌలు గారు అన్నాను. సులభముగానో దుర్లభముగానో నా మాట వినుచున్న వారు నా వల్లనే ఉండడం వలన నేను అపేక్షించుచున్నానని పౌలు గారు ఎంత మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. పిల్లరా, 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 12-23 వచనంలో, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడో మృతుల పునరుద్ధానం గురించి ప్రకటిస్తుంటే మీరు పునరుద్ధానం లేదని ఎందుకు ప్రకటించుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఏడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఏడల మేము చేయు ప్రకటనయు వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెను, ఆయనను గురించి మేము సాక్ష్యం ఇచ్చి చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన ఏడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులము కాగబడదము. మృతులు లేపబడిన ఏడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవితకాలం మట్టుకు మనము క్రీస్తు నందు నిరీక్షించిన వారమే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలం క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడు. అందుకోసమే మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదాము నందు అందరూ ఎలాగో మృతి పొందిరో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అందుకోసమే ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చూడండి, అందుకోసమే రక్షణ పొందుటకు ఏ వాక్యం వినాలి, ఏ వాక్యం వింటే మనం రక్షింపబడతాం. యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి అపొస్తలులు దాని గురించే ప్రకటించారు.
చూడండి, అపోస్తలులు దాని గురించే ప్రకటిస్తారు. ఏ నామం అన్నా చెప్పండి, యేసు నామం నువ్వు ప్రకటించకూడదని ఆ రోజు పెద్దలు ప్రకటించారు. వారిని వారు ఆటంకపరిచారు. సువార్తకి ఎప్పుడు ఆటంకాలే. చూడండి పిల్లరా, ఈరోజు సంఘంలో చేర్చబడిన సంఘంలో చేర్చబడిన మనము ఏ వాక్యం వింటున్నాము? యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను గురించి మరి సంఘంలో చెప్పబడుతుందా? లేకుంటే ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు ఉపమానాలు చెప్పి ఆమెనని వెళ్ళిపోతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఎలా విధంగా నువ్వు రక్షణ పొందావు? రక్షణ సువార్తను విన్నావా? ఆ రక్షణ సువార్త ఏంటి? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్త. యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని ఆ వాక్యం విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందడం ద్వారా అప్పుడు మన మనోనేత్రాలు గెలింపబడతాయి. మరి క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతాము. ఆ యేసుక్రీస్తు అపొస్తలులు ప్రవక్తలు ప్రకటించిన ఆ రక్షణ వాక్యం వింటేనే, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిలో మనం కట్టబడితేనే మనం ఆ రక్షణ వాక్యం వింటేనే రక్షింపబడతాము. లేదు, మనుషుల సాక్ష్యాలు, ప్రకృతి సంబంధమైన సాక్ష్యాలు వింటే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతాము. సాతాను ఏతాడు? శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మాన్ని చూపెడతాడు. సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు, నీ పని నువ్వు చేసుకో. చూడండి పిల్లరా, ఆశీర్వదించబడ్డాము. ఏంటి ఆశీర్వాదం? క్రైస్తవుడికి ఆశీర్వాదం ఏంటండి? క్రైస్తవుడికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. మనమైన ఆత్మను రక్షించుకోవడం, యేసుక్రీస్తును విశ్వసించడము. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. గొప్ప భాగ్యాన్ని మనము మరి అప్పుడు పొందుకుంటాము. అప్పుడు మనోనేత్రాలు ఎలింపబడతాయి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘంలో చేర్చబడతాము. ఆ రక్షణ వాక్యం విని అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఏడేక సహవాసం కలిగి వాక్యంతో ఉంటే ఆ వాక్యం ద్వారానే మనం రక్షింపబడతాము పిల్లారా. లేదండి, మా అయ్యగారికి 100 సంఘాలు ఉన్నాయంటే నీ 100 సంఘాలు ఏం చేయలేవు. ఏ వాక్యం వింటున్నావు? ఒకనాడు దేవుని జనంగమైన ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలు వింటున్నావా? లేకుంటే ప్రకృతి సంబంధమైన సంగతులు వింటున్నావా? ప్రకృతి సంబంధమైన సాక్ష్యాలు విని సంఘంలో చేర్చబడ్డావా? మరి అలా చేర్చబడితే సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెడతాడు. రక్షణ వాక్యం విననీయకుండా లోక సంబంధమైన సంగతులు విని, ప్రకృతి సంబంధమైన సంగతులు విని అదే భ్రమలో శరీరం కోసం నువ్వు బ్రతికితే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతామని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లారా. ఏ వాక్యాన్ని వినం రక్షణ పొందాము? ఏ రక్షణ వాక్యము ఏ రక్షణ పొందాలంటే ఏ వాక్యం వినాలి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మనం కట్టబడాలి. అపొస్తలులు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను వాక్యాన్ని విని మనం ఇకనైనా మన మనోనేత్రాలు వెలిగించుకొని వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు రక్షణ వాక్యాన్ని విని మన హృదయాలు తెరుచుకొని మనం అలా రక్షణ పొందితే అప్పుడు మనోనేత్రాలు ఎలిమిపడతాయి. అప్పుడు మనము రక్షింపబడే వారమై మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ ఆత్మీయతలో ముందుకు సాగుతాం పిల్లారా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? రక్షణ పొందుటకు అపొస్తలులు ప్రవక్తలు వేసిన అపొస్తలులు మరి సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, పునరుద్ధానం గురించి ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి కలిగిన సువార్తను విని మనం సంఘంలో చేర్చబడాలని క్రీస్తు పక్షం మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి రక్షణ పొందాలంటే ఏ వాక్యం వినాలి అనే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిని గురించి విన్నాం నాయన. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ఘనత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలు, మా పరిచర్య నిమిత్త ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.